మరి 9వ రాశి ధనుసు రాశి వాళ్ళకి 2025 రాశి ఫలితం ఎలా ఉండబోతుంది గురుగారు? 9వ రాశి కనుక చూసుకుంటే పర్టికులర్ గా వీళ్ళకి 4వ స్థానంలో రాహు సంచారం ఉంటుంది. వీళ్ళకి పూర్వజన్మ కర్మ మీరు గమనించండి, ఎవరి ధనుర్లగ్నంలో ఎవరు పుట్టినా కూడా 99% ఆఫ్ కేసెస్ మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఉంటాయి వీళ్ళకి. బికాస్ ఆఫ్ 6th అండ్ 11th లార్డ్షిప్ శుక్రుడికి రావడం వల్ల కోర్టు కేసెస్ ఉన్నాయి, లేకపోతే గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళు ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే క్లియర్ చేసుకోవాలి అనుకుంటే May 15th తర్వాత బాగుంటుంది. మూడులో సాటర్న్ ఈజ్ ఆల్వేస్ దేనికి మంచి ఫలితాలు ఇస్తాడంటే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడానికి బాగుంటుంది మార్చి 30వ తేదీ వరకు. వృత్తిపరంగా డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది కంప్లీట్ గా తగ్గుతుంది May 30 నుంచి చూసుకున్నట్లయితే. మరి 2025లో వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏంటండి? వీళ్ళు ఎక్కువగా ఎప్పుడైనా సరే ధనుర్లగ్నం వాళ్ళు కానీ ధనుసు రాశి వాళ్ళు కానీ పాటించాల్సింది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. ఎంత లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకుని మీరు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయిన భాను ఒక్కొక్క పుష్పం వేసుకుంటూ పూజ చేసినా సరిపోతుంది.